కాకుండా నిజం నేను ఒక్క రోజులు బతకను. ఏంది? నేను ఒక్క రోజులు బతకను మే. నేను కూడా పథకనే చెప్తాండి ఇది. అది కాదు మే, నీ అమ్మ పొగునేమన్నా నేను ఆసుపత్రిలో బ్లడ్ పరీక్ష చేసింటే నేను ఎక్కువ నాలుగు బతకని అన్నారు మే. అందుకే మే నీ అమ్మ పొగు నీకు అర్థం కాకుండా మే. కొద్దిగా ఆలోచించండి. నేను ఎక్కువ నాలుగు బతకను అన్నా డాక్టర్లు. నువ్వు బతికినా నేను బతుకుంటాను. నువ్వు తెచ్చుకుంటా దేవుడు మా అమ్మ మా నాన్నలకి ఈ మ్యాటర్ చెప్తే ఆడ తట్టుకుంటారు తట్టుకోలేరా అని నేను ఇప్పుడు కూడా చూసుకుంటాను. పని అమ్మ పోకుంది కొన్ని రోజులు అంటే నేను చచ్చిపోతలేమే. నీ అమ్మ గురువారం చచ్చిపోతా. గురువారం ఎందుకు మిగతా శుక్రవారం చూసాక వచ్చారంట. గురువారం ఏంటో చచ్చిపోతా అంతే. నేను సీరియస్ చెప్తాను. నేను ఎక్కువ నాలుగు బతుకను. నిజం నేను నాకు బ్లడ్ పరీక్ష చెప్పుకో, సిల్లిగా చెప్పుకో. నా నిర్ణయం మాత్రం ఇదే. నేను వేరే వాళ్ళని ఆమె సత్తా అంటున్నావేంది మే? నీ అమ్మ పూగులేనమ్మట ఏంది మే? నువ్వు ఆమె సత్తా నీ అమ్మ నీ తల్లి నీవు వేస్ట్ మే. మీ పిల్ల చేతలే వేరు మే. మీ ఫ్రెండ్ సర్కిల్ మీరు మీ కట్టలే వేరు మే. మీరు అసలు ఏంది మే? మీరు మీ పిల్ల చేతలు కుద్దా సత్తా అనుకుంటా మే. నీ అమ్మంజంగా ఒకసారి ఆలోచించు మే. నీ అమ్మంజంగా ఏంది మే? ఆమె సత్తా అనుకుంటా ఏంది మే? నీకు అన్నా నువ్వు మీరు మాట్లాడుకున్నా మళ్ళీ చెప్పినా. నీకు ఫోన్ ఇచ్చినందుకు నా బుద్ధి తక్కువే. ఐమికి ఫోన్ నేను చెప్పింది. నా ఐమికి ఒక మాట చెప్పు. ఏం చేసుకోదులే. ఐమి చేసుకుంటా అంటుంది. ఐమి పొరపాటున ఏమైనా అయితే నేను ఎక్కువ రోజులు బతకను లత. అది ఎవరికి తెలియదు. నేను ఏం చేసుకోదులేనా బ్లడ్ పరీక్ష చేయించింటే అదేదో చెప్పినా. నేను ఎక్కువ రోజులు బతకను అంటప్ప. నేను అందుకే నేను ఒక్కోసారి అవునా మీకు నేను అబద్ధాలు చెప్తాను అని ఏమనుకుంటున్నారు. నేను నిజంలో ఇంతవరకు నేను ఎవ్వనిగా చెప్పాలి. నేను ఎక్కువ రోజులు బతకనంట. నేను అందుకే అదే అన్నీ అర్థం చేసుకోకున్నది. అంటే అట్లా వదిలేసినావని ఆ పిల్ల బాధపడుతుంది. నేను ఒక కాలమే చెప్పిన ఆ పిల్లకు బుద్ధి లేదు. అలాంటి వాళ్ళని ఎందుకు చేయాలా? వదిలేసేటోళ్ళని ఎందుకు చేయాలా? నువ్వేనేమన్నా నేను చెప్పిన ఒక కాలమే ఇత పని నేను చేయను నేను ఇత పని నీకు నచ్చెట్టు కదని. సంవత్సరం కింద ఆరోగ్యం బాగాలేదు. ఈ మధ్యన టెన్షన్లు తట్టుకోలేక నేనైతే తీసుకొని ఎట్టంటే అయిపోయినా. నేను మీకు అర్థం కాకుండా నేను నా గురించి మీకు నా లైఫ్ అంతా ఖండం అయిపోయింది. నాది ఎప్పుడో లైఫ్ అంతా ఖండం అయిపోయింది. నేను ఆయమ్మని మర్చిపోలేక చేయలేక నిజమే నా లత చాలా ఇదే అయిపోయింది నా లైఫ్. ఏం లేదు మీరు ఇప్పుడు ఆయమ్మి చచ్చిపోతాంటే ఆయమ్మితో పాటు మా అమ్మ నాకేం అయితే మా అమ్మ మన బతకరు. ఉండేది మా అమ్మ ఒక్కతే ఉంది. మా నాన్న ఉత్తమ మెంటలోడు. నువ్వే చెప్పలత కాదు పిల్ల చేష్టలు కదా. మీకేమన్నా ఆమె పెద్ద సత్తా అని ఒకసారి వాళ్ళ అమ్మ గురించి ఆలోచించమని. ఒకసారి పాపం వాళ్ళమ్మ ఎంత కష్టపడుతుండాలి పాపం. లత నేను చెప్పింది కరెక్టే కదా? ఎంత కష్టపడుతుండాలి. మీరు మా గురించి ఆలోచించడాలే నేను కరెక్ట్ కాదనిలే. మా కొద్ది ఎక్కువ మీ అమ్మ మీ నాన్న గురించి ఆలోచించాలి. మీ అమ్మ మీ నాన్న ఎంత ఆశలు పెట్టుకుని ఉంటారని మీ మీద అది మీకు అర్థం కాకుండా నేను కల్లారే అన్ని మీరు చూసినా మీరు చూడలేమే. నేను అన్ని అనుభవించిన లత. నేను అన్ని ప్రతి ఒక్కటి అనుభవించిన లత. తండ్రి దానిలోది అమ్మ నాన్నలేదని అనుభవించి చేయకూతున్నా. ఇట్లా ఆడపిల్ల జీవితం నాశనం చేయడం బాగుంటుందా? నేను అప్పుడే చెప్పిన పని మీది వద్దు. తెలివి లేదు నీకన్నా ఉంది కదా. అన్ని అనుభవించిన నేనేం చేస్తాను చెప్పుతున్నా లత. నేను ఎందుకని నేను ఆడికి నేను అప్పుడే విడిచిపెట్టేటోని. ఈమె మన నేతం చేసుకుంటాదని సరే సర్లే అని అట్నే మొండిగా చూస్తాను అంతే. నేను ఇంతవరకు వచ్చిన అంతేగాని ఇప్పుడు లాస్ట్ మినిట్ ఇటుకు వచ్చి నాకు అంటే ఎంతమంది అవుతారు అనుకుంటున్నా? మీకేమన్నా అర్థమవుతుంది ఎంతమంది అవుతారో? మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను. పిల్లలు ఉన్నారు, ఇద్దరు. వాళ్ళ అక్క ఉంది, వాళ్ళ అమ్మ ఉంది. పాపం వాళ్ళ నాన్న కూడా లేదు. మీకు పిల్ల చేత ఉంది. వాళ్ళ అమ్మ ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటది. ఏమి నా కన్న కూతురు వయసుకు వచ్చిన కూతురు చనిపోయిందంటే ప్రాణము ఎక్కడ పోతుంది అనుకుంటున్నా తండ్రి తనలది.
లేదన్నా ఏం చేసుకోదు. కన్న తల్లి చనిపోయినారంటే కూతురు వయసుకొచ్చిన కొడుకు చనిపోయినారంటే వాళ్ళు వాళ్ళ బాధ బతికిన ఒకటే చచ్చిపోయిన ఒకటే. మన మీద ఆశలు పెట్టుకుంటారు లత. తండ్రి తల్ల కూర్చు కొద్దిగా ఆలోచించండి. నేను బూర్లు ఇడిచిపెట్టిపోయినది ఎందుకు అనుకుంటాం. అందుకే నా వల్ల మళ్ళీ ఏమో ఎవరికైనా రోగం నా రోగం ఏడదలుకుంటా అని భయంతో నేను అట్నే నేను పోతున్నా. ఏమంటే మా అమ్మని ఇంకెవరో నారు కొండలే కదా నేను ఉండేదని మా అమ్మ దగ్గరకు వచ్చాను నేను. లేక నేను అక్కడనే చచ్చిపోయాను. నేను అక్కడనే ఉండి అక్కడనే చచ్చిపోయాను నేను. నిజం. ఆ నెంబరు మేం నీ ఫ్రెండ్స్ ఇలా వాళ్ళ లవర్లు ఇలా నీ ఫ్రెండ్స్ ఇచ్చింటారు చూడు. ఎవరిది? నీ నెంబర్ ఎవరు ఇయ్యరు. నా ఫ్రెండ్స్ అడగండి, ఎవరు ఇవ్వలేదు. మీ ఇళ్ళకాడ ఉన్న ఫ్రెండ్స్ ఇచ్చింటారు. మీకు అర్థం కాకుండా అంటే నువ్వు బతికిన నాలు నేను బతుకుతా అంటుంది. ఒక్కసారి వాళ్ళ అమ్మ వాళ్ళ పిల్ల గురించి ఆలోచించకుండా ఏంది అది? వయసుకొచ్చిన కూతురు చనిపోతే ఇట ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ బతికిన ఒకటి చచ్చిన ఒకటి పుర్రుమంది అయ్యి అందరు చచ్చారు. వాళ్ళ అమ్మ వాళ్ళ పిల్లలు వాళ్ళ అక్క అందరు ఇంకా బతికిండి లాభం. వాళ్ళు ముందుగా అది అర్థమైతుంది అవి మీకు. లేదన్నా ఏం చేసుకోదులే. ఇంకా నీ మీదకి ఏం రాయలే, ఏం చేసుకోదులే. నా ఎందుకు ఏమో లేని అమ్మ ఒప్పుకునే కొండలు ఉంటే చచ్చిపోయి లంచి అక్కడుకొని ఒక్కసారి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న గురించి వాళ్ళ అమ్మ గురించి ఆలోచించావా నువ్వు? వాళ్ళ అమ్మ ఎన్ని విధాలుగా ఆలోచించింటే మాట్లాడుతుంటది అవన్నీ. ఎన్ని విధాలుగా ఆలోచించిండని పాపం వాళ్ళమ్మ. ఇప్పుడే వాళ్ళ చనిపోయినాడని కోరిక లేకుండా అంటారు. ఇప్పుడు ఈ మీట చేస్తే వాళ్ళ పరిస్థితి ఎందుకని? ఇప్పుడు నీతో అట్లా జరిగినాయి కదా, వేరే వాళ్ళు ఎవరు చేసుకుంటారా ఎమ్మిని? నేను ఒకటి చెప్పుతున్నా, ప్రేమించిన అమ్మాయి నన్ను మోసం చేసిందని ఇప్పుడు కూడా ఆమెకి అన్ని చేసిన నేను. ఇప్పుడు ఆమె ఎంత సంతోషంగా ఉంది. కొద్దిగా వాళ్ళమ్మ ఇప్పుడు వాళ్ళ నాన్న సంతోషంగా అన్నారు. నా కూతురికి మంచోనికి ఇచ్చి పెళ్లి అయింది, నా కూతురికి మంచోనికి ఇచ్చి పెళ్లి అయిందని వాళ్ళ సంతోషం నేను మొన్న చూస్తుంటే నాకైతే ఏందిరా నేను వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న గురించి ఆలోచించలేకపోయినా కదరా అనిపించింది నాకైతే. నేను ఐమీన్ లేకపోలేకనా, ఐమీన్ రాలేకనా నాతో పాటి ఫోన్ చేసి పోదాంరా లేచిపోదాంరా ఎప్పుడో అనేది ఒక కాలమే నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని. ఎందుకు ఏదో తప్పు అయిపోయింది, మనం చేసే పనులు తప్పు చేసుకున్నాము, ఒకసారి మీ అమ్మ మీ నాన్న గురించి ఆలోచించు అని అంటే ఆమె కూడా ఇట్నే మాట్లాడింటే నేను ఏదోటి చెప్పుకొని చేసుకొని చేసింటే పెళ్లి చేసుకుంది. నేను దాంట్లోంచి కోలకలేకపోయినా పెద్ద ఆసుపత్రికి పోన్నారు. పెద్ద ఆసుపత్రికి పోతే దాంట్లోని ఎక్కువ నాలుగు బతుకో బాబు నువ్వు ట్రీట్మెంట్ తీసుకుంటాను, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమన్నా చెప్పొచ్చు అన్నారు. నేను అందుకే నేను అప్పుడు ఇట్నే ఆలోచనలు టెన్షన్లు మనం చేసే అలవాట్లు టెన్షన్లు ఆలోచనలు. అందుకే నాకు ఒక్కోసారి మొబ్బొచ్చి పడిపోతాంట. నేను ఎప్పుడంటే అప్పుడు మొబ్బొచ్చి పడిపోతానా. నాకు మెంటల్ చాలా బీపీ ఉంది. నాకు బీపీ కూడా హై బీపీ ఉందంట 6. అందుకే నేను మెంటల్ వచ్చి నేను కొద్దిగా ఇది నువ్వు ఏమన్నా చేసినా చెప్పినా ఒక మాట చెప్తాడు, తాగద్దున్నా నువ్వు. నా లైఫ్ ఎప్పుడో కష్టమైంది. నా ఆలోచన నాకు టెన్షన్లు దండగా ఉన్నాయి. నాకు ఇదొకటే కాదు, మనకి మధ్యాహ్నం షెడ్ లో ఒత్తిడి ఉంది, ఇంట్లో అప్పులు ఎక్కువైనాయి, మా నాన్న కష్టపడలేకున్నాడు, మా నాన్న షుగర్ ఉంది, మా అమ్మ చూసి ఏం పనికి చేయలేదు, మా అమ్మ పొద్దున కసులు కూడా లేకపోతుంది, ఏం చేయలేకపోతుంది. ఇంకా నా వల్ల కావట్లేదు. డ్రగ్స్ కూడా తీసుకుంటున్నా అక్కడికి చూసుకోగా. అది సూదులు పడుచుకుంటారు చూడు, డ్రగ్స్ సూదులు పౌడరు గంజాయి ప్రతి ఒక్కటి తీసుకుంటున్నా నేను. ఎక్కువ నాలుగు బతకను అసలు. ఈ 2 నాళ్ళు బతికిన నాలన్నా సంతోషంగా బతుకుతామంటే అట్టలేదు. ఏంటని చెప్పండి, ఎవరిని చెప్పకుంటారని ముందుగానే ఇంత అప్పు చేసి మా చెల్లెలు పెళ్లి చేసిన దగ్గర చాలా ఉంది అప్పు. ఆ అప్పు చూసుకుంటారా, నన్ను నా ట్రీట్మెంట్ చూసుకుంటారా?
నాకు దగ్గర దగ్గర 2 లక్షలు ఉంది అప్పు. ఏమో చెప్తానంట మీలా నా ట్రీట్మెంట్ కే 2 లక్షల లాంగ్ అయిపోయింది. ఇప్పుడు 2 లక్షలు అప్పు ఉంది నాకు. ఎవరు తెలుస్తారు? ఇంట్లో వాళ్ళకి చెప్తే తట్టుకుంటారా వాళ్ళు? 2 లక్షలు అప్పు ఉంది నాకు, ఇట రోగం వచ్చిందని ఏంటి? మీకు అది అర్థం అవుతుందా? అది అర్థం అవుతుందా మీకు? నా డబ్బులు అంటే ఇస్తానంటే చూపించుకుంటావా? ఆ మాటకు వచ్చే నాకు నా ఇమ్మి ఇచ్చే డబ్బులు నా సూదికి సరిపోదు. నేను 2 లక్షలు అప్పు చేసినానంటే నువ్వు అర్థం చేసుకో. నీకు నేను అబద్ధాలు చెప్తాను, సిల్లకి చెప్తాను అనుకుంటారే అందరూ. నేను అన్ని టెన్షన్లు తట్టుకోలేక నేను అన్ని లెక్క అయిపోగొట్టుకుని ఇవన్నీ మర్చిపోవాలి ఆలోచనలని డ్రగ్స్ గిగ్స్ అన్ని చూసుకున్నా. ఆ పబ్బులలో పోయి 1-2 నేను చేసినది ఇవన్నీ మర్చిపోవాలని డాక్టర్ కూడా అన్నాడు. ఇతడివన్నీ నువ్వు తీసుకుంటే ఎక్కువ నాలుగు ఉండలేవుపా, తగ్గి మీ ఫస్ట్ మా పేరెంట్స్ ని పిలిపాడు ఆడప్ప. మీ అమ్మ మీ నాన్న పెద్దోళ్ళు ఉంటే పిలుచుకురా పని. మా అమ్మ నాకు తెలిసే బాగున్నదని ఆ ఎప్పటి తీసుకొచ్చి, సార్ మా బాబాయ్ సార్ ఆఖరికి మా అమ్మ నాన్న కూడా చచ్చిపోయినారని చెప్పిన. నేను మా అమ్మ ఏడ తెలుసా అని, చచ్చిపోయినారు సార్ ఈ చెప్పనే సార్ మా బాబాయ్ అని మా ఆయనతో మాట్లాడించి ఎటువంటి చేయించుకుంటున్నా. నాకు ఆమె ఆయపకి నాకు తప్ప 3వ గంటకి ఎవరు తెలియదు. ఇప్పుడు మీకు చెప్తానా, ఇన్ని రోజులు ఎవరు తెలియకుండా చేయొచ్చండి. నమ్మ పువ్వు ఇంతరాంగా టార్చర్ పెడతంటే నన్ను కొద్దిగా ఆలోచించండి. నాకైతే మోసం చేయడు, మేమైతే ఒప్పించుకొని చేసుకుంటామే గాని ఇట్లా మాత్రం చేయడు. నేనైతే లుచ్చా నా కొడుకునేలేమ్మా, నేను ఒప్పుకుంటున్నా. లవర్ అంటే అట్లా మోసం చేయకూడదు, కానీ ఇది బాగాలేదులే పరిస్థితి. నాకేం ఇడిచిపెట్టాలని పెద్ద మోసం లేదు, కానీ నా పరిస్థితులు బాగాలేవు. నేనైతే ఇప్పుడుండే పరిస్థితులలో నేను ఎప్పుడు ఉంటానో తెలియదు, ఎప్పుడు పోతానో తెలియదు. అది నాకు షెడ్ లో ఎంత ఒత్తిడిగా ఉందనుకున్నా మీకు అర్థం కాకుండా కాదున్నా. మేమైతే ఎంతగా చెప్తామని ఏం చేసుకోదులేనా. ఎందుకు చేసుకోమా? నువ్వు ఫ్రెండ్స్ అని అంటుంటావు ఎప్పుడు. ఫ్రెండ్స్ ఏం చెప్తే వినదులేనా. ఏమో ఆడింటదో ఏమో మీ మాటలు. నేను చెప్తాలేనా. నేను ఏవో బతికేది కొన్నాలే. మా అమ్మ హలో హలో చెప్పు మ్యా. నా మాటిని. హలో, నేను నిజం నా మాట కొద్దిగా విను. మీ అమ్మ మీ నాన్న, మీ అమ్మ వయసుకు వచ్చిన కూతురు ఇట చేయొచ్చిందంటే మీ అమ్మ ఎంత కష్టపడుతుంది అనుకుంటున్నావు? మీ అమ్మ మీరు మేళ చదివి వచ్చానన్నా ఒక 5 నిమిషం. మీ అమ్మ ఒక్కతే కష్టపడుతుంది, కొద్దిగా అదన్నా ఆలోచిస్తున్నావా? కొద్దిగా నా గురించి కాదు మేము ఆలోచించాల్సింది, మీ అమ్మ గురించి ఆలోచించు. మీ అమ్మ ఎంత కష్టపడుతుంది, పిల్లప్పటి నుంచి మేము సాకింది మ్యా. అది అర్థం చేసుకో మ్యా. ఊరికి సచ్చ అంటే నువ్వు సచ్చినందులో ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇటు అయ్యాతా అంటే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏం కావాలి ఇంకా నాకు అర్థం కాదు. కొద్దిగా వాళ్ళు చెప్పినట్లు పెళ్లి చేసుకోవాలా నేను? ఎట్టో కట్టినా ఇప్పుడే పెళ్లి వద్దులేమో, నాకు కొన్ని రోజులు ఉన్నమా అని కాలు పట్టుకో మీ అమ్మాయి. నేను కూతురు ఎప్పటికైనా ఏడ్చుకుంటా మాట్లాడింది అనుకో, కాలు పట్టుకో. తల్లి ఎప్పటికైనా కరుగుతాది, తల్లి మనసు వేరు. తల్లి మనసు మీకు తెలుసు. తల్లిదండ్రుల ప్రేమ మీరు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు. నేను అన్ని అనుభవించినమ్మే. తల్లిదండ్రులది ప్రేమ మీకు ఇంకా అర్థం కావట్లే మీకు. ఒకసారి మాట్లాడు బాగా, ఏదో తప్పు అయిపోయిందిలేమా, ఇప్పటి నుంచి ఇట్లా చేయనులేమా, వద్దుమా, ఇంకా నువ్వు చెప్పినట్టు మేము వింటామా, చదువుకుంటామా, నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటామా, హాస్టల్ చేస్తామా, ఇది అదో చెప్పుకో. మీ అమ్మ మనసు కరుగుతాది.
నువ్వు ఎప్పటికైనా లైఫ్ లో తొందర పడకూడదు తొందర పడితే ప్రతి ఒక్కరి వస్తాయి, ఏంటనే వస్తాయి. లైఫ్ లో ఎప్పటికైనా తొందర పడకూడదు. నేను అట్లా తొందర పడే ఇప్పుడు నా లైఫ్ కన్నం అయిపోయింది. ఇప్పుడు నా లైఫ్ లేదు నా లైఫ్ అంతా కన్నం అయిపోయింది ఒక కాలమే. నీకు అర్థం కావట్లే. నేను హైదరాబాద్ లో ఏమేం చేసినానో, ఎట్టెట తిరిగినానో మీకు ఎవరు తెలు. ఎంత కష్టపడినానో నేను. నా కష్టాలు మీకు తెలు. నా అప్పు ఇంట్లో అప్పు 4 లక్షలు ఉంది. నా అప్పు 2 లక్షలు ఉంది. అది మీకు తెలుసా? లేక నువ్వు వచ్చి కడతావా 2 లక్షలు అప్పు? 2 లక్షలు అప్పు ఎవరికి ఇస్తారు మీ ఇవన్నీ? మీకు రక్షించు ఏంది ఊరికి ఏంటి అనుకున్నా. అంతే కదా, నన్ను చేయ విడిచిపెడతావు, నేను నేను చేయను. మళ్ళీ ఇట్లా మాట్లాడితే అంతే, నేను విడిచిపెట్టి బాయ్. నువ్వు ఏదన్నా చేసుకున్నా నమ్మ పోకుందా నీ వల్ల. ఇంటికి రాలే స్వామి, నీ ఇంటికి రాలే. నేను చేసుకునే చచ్చిపోయా, నీ ఇంటికి రారు. అంటే నువ్వు చచ్చిపోతావా ఇప్పుడు? ఏం మాట్లాడుతున్నా నీకన్నా అర్థమవుతుంది నీకు? చచ్చిపోయేది పెద్ద ఆడి లైఫ్ అంతా కన్నం అయిపోతాది నీది. నీకు అర్థం కాదు. అది మట్ట కొడిపించి పోయింది. అది ఆమె ఇప్పుడు సంతోషంగా ఉంది. ఆమెకి ఇప్పుడు 3వ నెల. ఇప్పుడు కాదు నీకు ఒకటి అర్థం అవుతుందా? నిన్ను ఆ మాట లంచన్ కాదు. బాయ్. నేను హలో హలో నేను ఇంటికి పోలా. హలో ఇంటికి పోలా, నేను పెట్టేస్తాను. సర్లే తల్లి, జాగ్రత్త. చచ్చిపోతా చూడు.